ఎంత సౌమ్యంగా మాట్లాడతారు మ్యామ్. సీన్ లోకి వస్తే గానీ మేడం విశ్వరూపం తెలియదు. మాకు తెలిసిన ప్రియా మ్యామ్ ఏంటంటే అఫ్ కోర్స్ మాకెప్పుడు చాలా సాఫ్టే మీరు. కాకపోతే ఏంటి మ్యామ్ అసలు ఈ టాపిక్ ఏంటి? షాలెం రాజు అనే ఒక పర్సన్, ఒక పాస్టర్. కాకపోతే ఏంటంటే ఆయన మాట్లాడిన మాటలు కానివ్వండి, మహిళలను కించపరిచే విధానం కానివ్వండి, అఫ్ కోర్స్ చాలా మంది ఏంటంటే కామెంట్స్ లో అసలు ఆయన ఏమీ అనలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని కదిలించే విషయం కాబట్టి ఈ విషయం గురించి మీరు మాట్లాడితేనే చాలా బాగుంటుంది. ఇక్కడ ఒక విషయం అమ్మా. నేను కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాను నేను మీడియాలో. ఎస్ ఓకే, జర్నలిజం ఫీల్డ్లో ఉన్నాను. ఎస్ ఏ అంశం జనాలకు ఉపయోగపడుతుంది, ఏ అంశం మీద మాట్లాడాలి, ఏ అంశం అవసరం లేదు అనేటటువంటిది ఆ విశ్లేషించడంలో నేను చాలా పర్టిక్యులర్గా ఉంటాను. అన్ని విషయాల గురించి అసలు మీరు మాట్లాడరు కదా ముందు. ఎగ్జాక్ట్లీ. ఎవరైనా మీరు ఫోన్ చేసి పలానా టాపిక్ అన్నా కూడా దాన్ని ఎందుకు మాట్లాడనో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అది ఎంతవరకు సమాజాన్ని మీద ప్రభావితం చేస్తుంది, చెయ్యదు, ఇలాంటి అన్నెసరీ థింగ్స్ జోలికి పోవద్దు అని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. నేను చెప్పను అని పెట్టాను. నా బాధ్యత ఏంటంటే ఎందుకు మాట్లాడను, ఎందుకు అవసరం లేదనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు మాకంతా గైడ్ చేస్తారు క్లియర్ గా. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో నేను ఎప్పుడు ఒక మతం గురించి కానీ, ఒక మతం తరపున గురించి కానీ నేను ఇప్పటికి కూడా నేను మాట్లాడుతున్నాను. ఎప్పుడు నేను టచ్ చేయను, నేను మాట్లాడను. ఎందుకు అనంటే మనది సెక్యులర్ కంట్రీ. సెక్యులర్ కంట్రీ అన్నప్పుడు ఇక్కడ కొంతకాలం నుంచి నేను చూస్తున్నది ఏంటి అనంటే, సెక్యులర్ కంట్రీ అనగానే హిందువులు నోరు మూసుకొని కూర్చోవాలి, హిందూ దేవతల్ని కాళ్ళు గుండెల మీద తన్ని కింద పడేసినా కూడా మూసుకొని కూర్చోవాలి, అలాగే విగ్రహారాధన అతి భయంకరమైనటువంటి దాన్ని నేరేట్ చేసి ఓపెన్గా చెప్తున్నా మూసుకొని కూర్చోవాలి, అలాగే హిందువులు ఇళ్లల్లోకి జొరబడిపోయి మీ దేవుడు ఏమిచ్చాడు, మీ దేవుడు కొబ్బరికాయ కొట్టావు, మీ దేవుడు పువ్వు పెట్టావు అన్న ఒక శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం. శతాబ్ద కాలం నుంచి భరించుకుంటూ వచ్చాం. ఏది ఆ వ్యతిరేకతలు కానీ, ఇంకొకటి కానీ. కానీ ఎందుకు టచ్ చేయనంటే అండర్ కరెంట్ గా నేను ఎవరిని ఎడ్యుకేట్ చేయాలో వాళ్ళని ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్ళడం అనేది నేను చేస్తున్నటువంటి పని. ఎంతకాలం సరే అది బానేస్తే అరే భరిస్తున్నాం కదా అని చెప్పేసి నువ్వు అక్కడి నుంచి మెట్టి ఎక్కుతూ ఇవాళ ఒక స్త్రీ జాతి మొత్తాన్ని నువ్వు అవమానం చేస్తూ తలేసి ఆ కాలేసి తొక్కేద్దాము అనుకుంటే ఎందుకు ఊరుకుంటావమ్మా? నేను ఇప్పుడు కాదు, నా మొట్టమొదటి ఎపిసోడ్ నుంచి కూడా మీరు చూడండి, నేను ఈ టాపిక్ మాట్లాడినప్పటి నుంచి కూడా ఎవరు హైందవ స్త్రీలు అని మాట్లాడినా, హిందూ స్త్రీకి సంబంధించిందని మాట్లాడినా కూడా నేను ఇమ్మీడియట్ గా కూడా ఒక పదాన్ని నేను బలంగా మాట్లాడుతూ వస్తున్నాను. ఇది కేవలం ఆయన హిందువ స్త్రీలను మాత్రమే కాదు, మొత్తం స్త్రీ జాతి మొత్తానికి ఇది ఆపాదిస్తుంది, ఇది రిలేటెడ్, ఈ మొత్తాన్ని అన్నాడు ఆయన అని చెప్పేసి అని నేను మాట్లాడుకుంటూ నేను వచ్చాను. ఏంటమ్మా నాకు అర్థం కాక అడుగుతాను, ఇప్పుడు నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అన్నప్పుడు నా దేవుడు గొప్పతనం ఏంటో చెప్పు. ఓకే, ఆచార వ్యవహారాలకి సంగతికి వచ్చినప్పుడు నా ఆచారం ఎంత గొప్పదో చెప్పు, నీ ఆచారం ఎంత గొప్పదో చెప్పు. అంతేగాని పక్కవాడి ఆచారాన్ని కించపరుస్తూ మాట్లాడడం అనేటటువంటిది ఏ రాజ్యాంగం ఎవరికి ఇచ్చిన హక్కు? ఎగ్జాక్ట్లీ మ్యామ్. అయితే ఇక్కడ పక్కా అంటే అఫ్ కోర్స్ ఎవరి దేవుళ్ళు వాళ్ళకే గొప్ప, అందులో డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే దేవుళ్ళు అనే కాన్సెప్టే లేదమ్మా ఇక్కడ. అసలు మీరు దేవుళ్ళని ఎందుకు మాట్లాడతారు? దేవుళ్ళని తిట్టినా కూడా మాలాంటి వాళ్ళం మాట్లాడలేదు. ఎగ్జాక్ట్లీ. మీద కొట్టినా కూడా మేము మాట్లాడలేదు, ఇంటిదిగా మేము మాట్లాడలేదు. అరే మీరు ఆ స్థాయిని దాటేసి ఒక అహంభావపూరితమైనటువంటి స్థితికి వెళ్ళిపోయి ఒక ఇగోయిస్టికల్ గా మారిపోయి మేము ఏం అంటే మీ చుట్టూ ఒక 1000 మందో, ఒక 10,000 మందో, లేదా ఒక 1,00,000 మందో మీ చుట్టూ పెట్టేసేసుకుని మేము తోపులమని మీరు మాట్లాడితే ఇంకా 139 కోట్ల మంది, 39 కోట్ల 90 లక్షల మంది ఉన్నారు. మేడం మీరు చెప్పండి, అసలు ఆడవాళ్ళు రెడీ అవుతారు అంటే అలంకరించుకోవడానికి కారణం ఏంటి? నా ఇష్టం. అలంకరించుకోవడానికి కారణం ఏంటంటే మగాడు ప్యాంటు షర్ట్ వేసుకోవడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ ఆడవాళ్ళు అలంకరించుకోవడం కూడా చాలా తప్పు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు కదా. అది విషయం ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు ఆడవాళ్ళు అలంకరించుకోవడంలో తప్పేంటి, అది వాళ్ళని అడగాలి తప్పేంటి అనేది. తప్పు ఏంటి అని వాళ్ళు చెప్పాలి, ఖండించే వాళ్ళు చెప్పాలి. మీరు ఎందుకు అలంకరించుకుంటున్నావు అంటే మంచి పట్టు చీరమ్మా నేను కట్టుకుంటే నేను అందంగా కనిపిస్తాను, నా భర్త హోదా నాకు కనిపిస్తుంది, నాలో కనిపిస్తుంది, అలాగే నేను ఏ స్థాయిలో ఉన్నానో ఆ స్థాయికి
అమ్మాయికి డిగ్నిటీ ఇది. అంటే అతను అలాగే మంచి పువ్వులు పెట్టుకున్నాను, మంచి పోగులు పెట్టుకున్నాను, మంచి జ్యువెలరీ వేసుకున్నానంటే అందమైనటువంటి నా యొక్క అస్తిత్వాన్ని పెంచుతుంది, అది నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, నన్ను అందంగా ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే అతను చేసిన కొన్ని వ్యాఖ్యలు ఏంటంటే ఆడదాని అలంకరణ కేవలం భర్త మాత్రమే చూడాలి, బయట ఏ మగవాడు చూడకూడదు అని చెప్పేసి అతను కొన్ని ప్రసంగాల్లో చెప్పడం జరిగింది. సో అక్కడికి వచ్చే ఆడవాళ్ళు కూడా అదే ఫాలో అయ్యి వాళ్ళ భర్తల్ని సైతం మార్చే విధంగా అతని ప్రసంగాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే మత మార్పుళ్ళు అనేది ఎక్కువ అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఏంటంటే మిగతా ఆడవాళ్ళు అలంకరించుకొని బయట తిరిగే ఆడవాళ్ళ క్యారెక్టరైజేషన్ మీద చాలా దెబ్బ పడే విధంగా ఆ ప్రసంగాలు ఉన్నాయని చాలా మంది ఆరోపిస్తూ ఉన్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు వచ్చిన విషయం మొత్తం అదే కదమ్మా. ఇప్పుడు ఇతను ఇప్పుడు అతను ఆ పదం మాట్లాడకుండా ఉండి ఉన్నట్టయితే ఎవరం మాట్లాడతామమ్మా? మరి ఇన్ని 100 ఎపిసోడ్లు చేశాడు, మేము ఎవరో ఎందుకు అతని కేసు చూడలేదు? అన్ని మాట్లాడాడు. భార్య యొక్క అందం భర్తకు మాత్రమే సొంతమని ఎంత హృదయంగా ఇతను కథలు అల్లడంలో దిట్ట. నువ్వు చెప్పు, అతను ఒకటే ఉపన్యాసంలో ఎలా జనాలని ఎంత భయంకరమైనటువంటి మానిపులేషన్ చేసుకుంటూ మైండ్ గేమ్ ఆడుకుంటూ వస్తున్నాడు అని అంటే, ఒకటే స్టోరీలో ఏం చెప్తాడంటే అన్నదమ్ములు గొప్పవాళ్ళు, అన్నను ఆదరించాలి, తమ్ముడిని ఆదరించాలి, భార్యను ఆదరించాలి, భార్యను బొట్టు పెట్టుకుంటే ఏమనకూడదు, మంగళసూత్రం వేసుకుంటే ఏమనకూడదు, ఆమె ఇష్టం అని చెబుతూ మల్లెపూలు పెట్టుకునే వాళ్ళు బజారు సంబంధీకులు కాదు, అలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే వాళ్ళు ఇక్కడ లేరు అని అదే నోటితో నువ్వు ఎలా చెప్తావు? ఏది కరెక్టు? బొట్టు పువ్వులు పెట్టుకోవడం, ఆవిడ ఎలా ఉంటుందో ఆవిడని వదిలేయడం, ఆవిడ మీరు ఇలా చూడకూడదు అని నువ్వే చెప్పి బజారు మనుషులు ఇక్కడ ఎవరూ లేరు అనేటటువంటి ఉదాహరణ ఎవడో చెప్పాడని నువ్వు ఇంతమంది, యు ఆర్ అన్ ఇన్ఫ్లుయెన్సర్, నువ్వు ఒక 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి ఆ యొక్క కెపాసిటీ నీలో ఉన్నప్పుడు, ఒక మనిషి 2 నాలుకలతో మాట్లాడడం అంటే అతను ప్రతి ప్రసంగంలోనూ ద్వంద్వ వైఖరే ఉంటది, మీరు చూసుకోండి. ఎక్కడా కూడా ఆయన జనాల్ని ఎలా చేస్తాడు అంటే అన్నదమ్ముల్ని ఆదరించండి, అన్నదమ్ముల్ని ఇది చేసుకోండి, భార్య బొట్టు పెట్టుకున్నా ఏమనకండి, పరాయి స్త్రీ బొట్టు పెట్టుకున్నా ఏం పెట్టుకున్నా అనగానే అమ్మో శాలమయ్యా, రాజు అయ్యా, రాజయ్యా, నీకు అది ఏసయ్యా, నీకంటే గొప్పవాడు ఎవరు లేరయ్యా, నువ్వే యేసు ప్రభు అయ్యా అనే స్థితికి తీసుకెళ్లిపోయి టక్కన అక్కడ కొడతాడేంటి అని అంటే భార్య భర్త కోసం మాత్రమే అలంకరించుకోవాలి. అదే ప్రసంగంలో ఉంటుంది, చూడండి మీరు కావాలంటే. అదేదో మలయాళం మూవీ ఒకటి చూసాను మ్యామ్, ట్రాన్స్. ఎగ్జాక్ట్లీ, ట్రాన్స్. వీళ్ళందరూ అదే ఉన్మాదులు అనమాట. ఆ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది, ఒక మెడిసిన్ వాడికి ఇచ్చి వాడిని ఎలా బ్రెయిన్ మ్యాప్ ఏంటి మొత్తం వాడి బ్రెయిన్ అంతా వీళ్ళ కంట్రోల్లోకి ఎలా తీసుకుంటారో, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ ట్రాన్స్ లోకి తీసుకొని వెళ్ళిపోయి వాళ్ళ బ్రెయిన్ ని వీళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటున్నారు. ఇంకొక విషయము, మనము ఈ రోజు ఆయన ఏమంటాడు, ఆధునిక అలంకరణ పనికిరాదు, అధిక అలంకరణ పనికిరాదు. అధిక అలంకరణ అంటే నీ దృష్టిలో ఏంటి మై డియర్ శాలెం రాజు గారు? నేను అడుగుతున్నా, అధిక అలంకరణ అంటే ఏంటి? ఎక్కడ క్లారిటీ లేదు. వాట్ ఈజ్ కాల్డ్ అధిక అలంకరణ అంటే? మనకి చిన్నప్పటి నుంచి మన అమ్మ నాన్న అంటే మన అమ్మ మనకు నేర్పించింది ఏంటంటే చక్కగా నిండుగా రెడీ అవ్వాలి, జడలు వేసుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, చక్కగా బొట్టు పెట్టుకోవడము, చక్కగా బట్టలు వేసుకోవడం, మంచి దుస్తులు ధరించడము, అది కూడా ఇష్టమైనటువంటివి. దాంట్లో కాటన్ ఉంటాయి, పట్టు ఉంటాయి, చమ్కీలు ఉంటాయి, అన్ని ఉంటాయి. నాకేది ఇష్టమైతే అది నేను వేసుకుని వెళ్తాను. నన్ను నేను సంస్కరించుకుంటున్నాను. అధిక అలంకరణ అనేటటువంటి దానికి ఉపమానం చెప్పండి తన్ని, చెప్పండి. అంటే ఇక్కడ మాట్లాడేటటువంటిది విషయము అది ఇవన్నీ బయటికి రావాలండి. కూర్చోమని చెప్పండి, నాతో కూర్చోమని చెప్పండి. చాలా అసలు అక్కడ ఎక్కడి నుంచి స్పందనే లేదు కదా. స్పందన ఎందుకు ఉంటదమ్మా? చెంచగాళ్ళని వదులుతున్నాడు, చెంచగాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్కడన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నాడా? ఒక్కళ్ళన్నా ఎడ్యుకేటెడ్ పర్సన్ అయ్యి ఉండి రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నారా? మేము రాజ్యాంగబద్ధంగానే కొట్లాడుతున్నాం అతని మీద. ఏం వీళ్ళలాగా దరిద్రమైనటువంటి తమ్నైల్స్ పెట్టుకుంటూ, దరిద్రమైనటువంటి బూతులు పెట్టుకుంటూ ఆడవాళ్ళని వదిలితే వీళ్ళందరూ ఏంటంటే ఈ మైండ్ గేమ్లు ఆడవాళ్ళందరినీ ఊజగలిపితే భయపడతామా? ఎంతమందిని తీసుకొని వస్తారు, ఎంతమందిని చేస్తారు, తండి చూస్తాం. కానీ మ్యామ్ ఈ విషయం మీద మీరు ఇంత ఎక్కువగా స్పందించడానికి కేవలం మహిళల్ని కించపరిచారు అన్న ఒక భావన 200%. ఇక్కడ ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం దాగి ఉందంటే నేను అది చూడగానే నేను బయటకు వచ్చి మాట్లాడలేదమ్మా. ఇతను అసలు ఏం మాట్లాడుతున్నాడు అనేది మొత్తం చూసా. ఎందుకంటే నువ్వు అన్నట్టు ఒక్కొక్క పదము ఏదైనా పొరపాటు దొరలొచ్చు. ఇప్పుడు నాకు కూడా మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి పరుష పదాలు వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు ఫోన్లు చేసి చెప్తా, అమ్మా పలానా పదం వచ్చింది తీసేయండి. ఒక్కొక్కసారి మన ఎడిటర్లు కూడా తీయరు, అది గాల్లోకి వచ్చేస్తా ఉంటుంది. పొరపాటుకు వచ్చిన దానికి క్షమాపణ అడగడంలో తప్పలేదు.
అడగాలి. ఎందుకనంటే అది నా నోటి నుంచి నాకు వచ్చింది, బయటకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా అది నేను చేస్తాను. బట్ ఇతను ఈ వీడియో నా దగ్గరికి కనీసం ఒక 15-20 మంది పంపించినారు నాకు. ఇది వివిధ సంస్థల నుంచి పంపించారు, మహిళలు పంపించారు. పంపించిన తర్వాత ఎందుకు ఒకటే విషయం నన్ను స్పందించమంటున్నారు అనంటే, ఎవ్రీబడి నోస్ దాట్ రాజ్యాంగబద్ధంగా అది యాప్ట్ అయితేనే నేను మాట్లాడతా, సమాజానికి అదేదైనా విరుద్ధం అయితేనే మాట్లాడతా, స్త్రీ జాతికి అదేదైనా ఇది ఉంటేనే నేను మాట్లాడతా తప్ప నన్నే పిలిచారు కదా అని చెప్పేసి అని 10 స్టూడియోలోకి వచ్చి కూర్చొని మాట్లాడే అలవాట్లు నాకు లేవు. మీరు చూసారా, ఈ విషయం మీదే నేను 4-5 ఛానల్స్ కి నేను ఇంటర్వ్యూస్ ఇచ్చాను. కానీ మీరు ఎక్కడైనా సరే చూడండి, ఒక టాపిక్ గురించి నేను ఒక ఛానల్లోనే మాట్లాడతా, 10 ఛానల్లో నేను తిరగను, 10 ఛానల్లో నేను కూర్చోను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాయిస్ అనేది స్ట్రాంగ్ గా ఉంటే ఒక దాంట్లో మాట్లాడితే ఎంత, 10లో మాట్లాడితే ఎంత. సరే ఇప్పుడు అడగచ్చు 10లో ఎందుకు మాట్లాడుతున్నావు అని అంటే, ఇంకా తెలవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ప్రతి ఒక్క స్త్రీని నేను మోటివేట్ చేయాలి కాబట్టి నేను మాట్లాడుతున్నా. కాకపోతే ఈ విషయంలో చాలా మంది అతనికి సంబంధించిన వాళ్ళు స్పందిస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇందులో అతను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అవునమ్మా, ఇప్పుడు అతను వాళ్ళ లీడరు, మరి లీడర్ ని వెనకేసుకురాక వాస్తవాన్ని ఒప్పుకునేటటువంటి అవకాశం ఎవరు? ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఇక్కడ ఏంటంటే మల్లెపూల గురించి మాట్లాడిన మాట కరెక్టే గానీ, కాకపోతే ఆడవాళ్ళని కించపరిచే విధంగా అక్కడ ఏమీ లేదు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మీకు లేదేమోనండి, మీకు లేదో మీరు అలవాటు పడిపోయారేమో. అతను ఏ విధంగా కించపరిచి మాట్లాడినా, ఇలాంటి బజారు మనుషుల మాటలు మాట్లాడితే మీరు అలవాటు పడిపోయారేమో. మహిళా లోకానికి అవసరం లేదు, పడాల్సిన అవసరం లేదు. మీరు భక్తులు కాబట్టి మీరు పడండి, మీరు వంగి మొక్కండి, పొర్లి దండాలు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మేము ఎప్పుడైనా మీ చర్చల్లో ఏం జరుగుతుంది అనేటువంటి నేను ఎప్పుడైనా పాయింట్ అవుట్ చేస్తే నన్ను మాట్లాడండి. మీకు అలవాటేమో, మీ యొక్క గురువు మీకు ఏది చెబితే మీకు అది ఇష్టమేమో, మీ పాస్టర్ ఏది చెప్పినా అది మీరు నమ్ముతారేమో, మీ వరకు పెట్టుకోండి. ఇంకొక విషయం నేను ఇందాక చెప్తూ మధ్యలో కట్ అయింది. నేను ఒకటి రాగానే నేను అందరిలాగా గుడ్డెద్దు చేలో పడ్డట్టు పోయేసి టపటప నేను మాట్లాడాను. ఎందుకంటే నాకు ప్రశ్నిస్తే కనీసం నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర నాలెడ్జ్ ఉండాలి. సరే మాట్లాడేటప్పుడు దీనికి లీగల్ గా ఏమన్నా వస్తాయేమో అన్ని చూసుకున్న తర్వాతనే నేను కౌంటర్ ఇస్తాను. ఏంటి మ్యామ్ దీని గురించి? అయితే ఆ తర్వాత అసలు ఇతను ఎవరు అని నేను అప్పుడు చూశాను. ఎవరితనని వెనక్కి వెళ్ళి నేను కొన్ని చూస్తూ ఉంటే, ఎక్కడ చూసినా కూడా నేను చూసినంత వరకు కూడా అతను ఉమెన్ ని హ్యూమిలేట్ చేస్తున్నాడు. అధిక అలంకరణ వద్దు అంటాడు. అధిక అలంకరణ అంటే నీ భాషలో ఏంటి? వాట్ ఈస్ దాట్? హీ డిడ్ంట్ ఎక్స్ప్లెయిన్. అది అర్థం కాకేమనుకుంటున్నారు వచ్చినటువంటి వాళ్ళు, ఏ విధమైనటువంటి అలంకరణ? ఇతను అధిక అలంకరణ వద్దు, చేసుకోకూడదు, మన మతానికి విరుద్ధము, మన మతానికి ఇది కరెక్ట్ కాదు, యేసయ్య ఒప్పుకోడు, పరిశుద్ధాత్మలం అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు. వాట్ యు మీన్ అధిక అలంకరణ? వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పాలి. ఈ ప్రశ్న ఏమవుతుందంటే, అతను ఇండైరెక్ట్ గా ఏం ప్రొజెక్ట్ చేస్తున్నాడంటే, మీరు సామాన్యంగా ఉంటున్నారు, అధిక అలంకరణ అంటే అన్యులు చేసుకునేటటువంటిది అధిక అలంకరణ. అన్యులు చేసుకునేది అధిక అలంకరణ అంటే అతని దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ కూడా మిగిలినటువంటి వాళ్ళని, అంటే ఎవడు క్రైస్తవుడు కాదో వాళ్ళందరినీ హేట్ చేయండి, వాళ్ళు అధిక అలంకరణలో ఉన్నారు, వాళ్ళు హేట్ చేయండి, మీరు పరిశుద్ధాత్మలు అందుకే ఇక్కడికి వచ్చారు, మీరు దేవుడి బిడ్డలు అందుకే ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళని ఒక ఉన్మాదుల కింద ఒక బ్రెయిన్ మ్యాప్ అన్నమాట. అది ఆ మైండ్ గేమ్ ఆడేసి ఆ గేమ్ లో వాడిని కూర్చోబెట్టేసి అష్టదిగ్బంధనం అంటారు కదా, అలాంటివి చేసి కూర్చోబెడుతున్నాడు అతను. అంటే ఏంటి? మేము గొప్ప వాళ్ళము, మా ప్రభువు కోసము మా రాజు చెప్పినట్టు ఏమైనా చేసేసేస్తే ఈయన పరలోకానికి తీసుకెళ్తాడు వాళ్ళని. నీ మతాన్ని నువ్వు గౌరవించుకోవడంలో తప్పులేదు, కానీ పక్క మతాన్ని నేను చెప్పిందే. నువ్వు బజారు మనుషులని ఎవరినన్నావు? బజారు సంబంధులంటే ఎవరు? ఇక్కడ మహిళలను అనలేదండి. పురుషులు పెట్టుకుంటారా? అసలు మల్లెపూలు ఎవరికి సంబంధించినవి? మల్లెపూల వాడు ఎవరు? హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.